హరే కృష్ణ, అందరికీ స్వాగతం, ప్రణామాలు. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 7వ స్కందం 7వ అధ్యాయం 29వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. ఇందులో మనం ముఖ్యంగా ప్రహ్లాద్ మహారాజు భక్తి యోగ సంబంధించిన దీని గురించి కొన్ని శిక్షణలు ఇస్తారు. భక్తికి సంబంధించినవి, భక్తి కార్యాల గురించి మరియు భక్తి చేసిన తర్వాత మనకు వచ్చే ఫలాలు, లాభాల గురించి. సో ఈ విధంగా ఇంకా భక్తిలో విభిన్న స్టేజెస్ గురించి చెప్తారు. సో మనం ఆలోచిద్దామంటే ఈరోజు ఫస్ట్ 29వ శ్లోకం. తత్రోపాయ సహస్రాణం అయం భగవతోదితః యదీశ్వరే భగవతి యతాయైరంజసారతిః. సో ఎన్నో పద్ధతులు ఉన్నాయి మనము ఈ యొక్క భౌతిక జీవితం నుంచి ముక్తి పొందడానికి. అందులో ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రహ్లాద్ మహారాజు ద వన్ పర్సనల్లీ ఎక్స్ప్లెయిన్డ్, స్వయంగా భగవంతుడు చెప్పిన పద్ధతిని మనం ఇప్పుడు చర్చించుకుందామని. అదే అన్నిటికన్నా ఉత్తమమైన పద్ధతి, ఉన్నతమైనది. సో ఇది ఏం పద్ధతి అంటే, ఈ పద్ధతి చెప్పేది ఏంటంటే మనము ఏవైతే కార్యాలు చేస్తామో దాని ద్వారా మనము భగవంతుడి పైన మనకి ప్రేమ అనేది పెంపొందాలి. సో ఆ పద్ధతి భక్తి యోగ, దీని గురించి మనము ఆలోచించుకుంటాం. సో తాత్పర్యంలో ప్రభుపాదుల వారు రాస్తున్నారు, భగవంతుడు మనకి చెప్పిన విధి విధానం భక్తి అనేది అన్నిటికన్నా ఉత్తమమైన పద్ధతి భగవంతుడి ప్రేమ లభించడానికి మనకి. ఇది భగవద్గీతలో కూడా చెప్పారు దీని గురించి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అన్ని రకాల మీరు మనోధర్మాలని త్యాగం చేసి నాకు శరణాగతులు అవ్వండి అని చెప్పారు భగవద్గీతలో ముందే. అప్పుడు నేను మీ యొక్క అన్ని పాపాలని కూడా తొలగించేస్తాను. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిషామి మా శుచః, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాను నేను మీకు. సో మీరేమీ భయపడకండి, కంగారు పడకండి అని భగవంతుడు భగవద్గీతలో చెప్పేశారు. సో ఈ విధంగా కాబట్టి మనము భగవంతుడు చెప్పిన పద్ధతిని అనుసరిస్తే మనకి బెస్ట్ అనమాట. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ ఆయన షూరిటీ ఇస్తున్నారు, గ్యారంటీ ఇస్తున్నారు. నేను మిమ్మల్ని భగవద్ధామానికి తీసుకెళ్తాను, మీకు ముక్తిని ప్రసాదిస్తాను, మీ అన్ని పాపాలు తొలగించేస్తాను, మీరు ఎటువంటి విషయాన్ని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవునా? సో ఈ విధంగా సో ఎలా మరి మనము మన ఆత్మని భక్తిలోకి తీసుకొని రావాలి, భక్తి ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని గురించే మనం అర్థం చేసుకోవాలి. సో భక్తి మనకు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అంటే, యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురో తస్యైతే కథితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. సో ఎవరైతే మహాత్ములు, ఎవరికైతే భగవంతుడి పైన మరియు గురువు పైన అపారమైన శ్రద్ధ ఉంటుందో వారికి వైదిక జ్ఞానం సంబంధించిన అన్ని విషయాలు, అన్ని మర్మాలు కూడా వారికి సాక్షాత్కారం అయిపోతాయి. సో ఇదన్నమాట ఒక సీక్రెట్, రహస్యం. ఏ విధంగా వైదిక బోధనల్ని సంపూర్ణంగా దాని సారాన్ని, మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, సో అందుకనే మనము భగవంతుడి యొక్క శుద్ధ భక్తులని మన గురువుగా మనము ఎంచుకోవాలి, స్వీకరించాలి. తర్వాత మనం ఆయనకి ప్రణామాలు సమర్పించుకొని, ఎలాగైతే మనం భగవంతుడికి ప్రణామాలు చేస్తామో అలాగే గురువుకు కూడా ప్రణామాలు చేసి ఈ విధంగా మనము ఆచరిస్తే, అనుసరిస్తే అప్పుడు మనము ఫలితాన్ని చూడొచ్చు అన్నమాట. సో ఇదే అన్నిటికన్నా ఉత్తమమైన పద్ధతి. సో ఈ విధంగా ఇక్కడ మనము ఈ విధంగా భగవంతుడికి సేవ చేసుకోవాలి. అప్పుడే మనం ఈ భక్తి ద్వారానే భగవంతుడిని అర్థం చేసుకోగలం. భక్తి యోగ ద్వారా, ఈ యొక్క భక్తి యోగ ద్వారానే మనము మన యొక్క అన్ని దుఃఖాలని కూడా తొలగించుకోవచ్చు, ముక్తి కూడా పొందవచ్చు. సో ఈ విధంగా ఎలా మనము గురువు ఆశ్రయాన్ని గ్రహించి సక్సెస్ఫుల్ అవ్వచ్చు అనే విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో కూడా చెప్తున్నారు ఈ యొక్క రహస్యం గురించే. గురు శుశ్రూషయా భక్త్యా సర్వలబ్ధార్పణేన చ
సంగేన సాధు భక్తానాం ఈశ్వరారాధనేన చ శ్రద్ధయా తత్కథాయాం చ కీర్తనేర్గుణకర్మణాం తత్పాదాంబురుహధ్యానాత్ తత్లింగేక్షార్హణాదిభిః. సో ఒక గురువుని, ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువుని మనము ముందుగా స్వీకరించాలి. గ్రహించిన తర్వాత ఆయనకు సేవ చేసుకోవాలి. ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఆయనకు సేవ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఏదైనా ఉంటే ఆయనకు సమర్పించుకోవాలి. మన దగ్గర ఏదైతే ఉందో ఆ యొక్క సంపత్తిని ఆయనకు సమర్పించుకోవాలి. ఆ విధంగా ఈ యొక్క సాధువులు, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో మనం భగవంతుడిని ఆరాధించుకోవాలి. ఆయన గుణమహిమల్ని కీర్తించాలి శ్రద్ధతో. అప్పుడు భగవంతుడి యొక్క దివ్య లీలలని, ఆయన యొక్క దివ్య కార్యాలని మనము గుణగానం చేసి దానిపైన స్మరణం చేసినప్పుడు భగవంతుడి యొక్క రూపం పైన, ఆయన యొక్క పాద పద్మాల పైన, ఇంకా భగవంతుడి యొక్క విగ్రహాన్ని ఆరాధించుకొని ఈ విధంగా శాస్త్రాలు గురువు యొక్క ఇచ్చిన నిర్దేశానుసారంగా మనము భగవంతుడికి ఈ విధంగా ఆరాధించుకోవాలి అని చెప్తున్నారు ప్రహ్లాద్ మహారాజు. సో ఇక్కడ ఎన్నో విషయాలు మనకు చెప్పారు, ఎలా మనము భక్తి చేసుకోవచ్చు అని. సో ఈ విధంగా మనం చేస్తే అప్పుడు మనకు భగవంతుడి పైన ప్రీతి, ప్రేమ అనేది పెరుగుతుంది. సో ఎంత సేవ మనం చేస్తే భగవంతుడి పైన అంత లవ్, అంత ప్రేమ అనేది పెరుగుతుంది మనకి. సో ఇక్కడ ఎంతో మర్మం, ఎంతో రహస్యమైన విషయాలు కూడా భక్తిలో, శాస్త్రాల్లో ఉన్నాయని కూడా మనకు అర్థమైపోతాయి, అవగతమైపోతాయి. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఇదే ఎందుకు మనం అనుసరించాలంటే భగవంతుడు ఇచ్చిందే అసలైన ధర్మం. అందుకే మనం భగవంతుడు ఇచ్చిన ధర్మాన్ని, ఆ పద్ధతిని మనం అనుసరించాలి. సో ఇక్కడ అందుకని రాశారనమాట, భగవతోదిత అని శ్లోకంలో అందుకే చెప్పారంటే భగవంతుడు ఇచ్చినది ఇది అని. ఇది ఎప్పుడు కూడా విఫలమవ్వదు ఈ ప్రాసెస్, ఈ యొక్క పద్ధతి అనేది. సో ఈ విధంగా గురువుని ఫస్ట్గా ఆశ్రయించడం అనేది మొదటి అంశం భక్తిలో. అదే మనకి రూపగోస్వామి వారు కూడా భక్తిరసామృత సింధులో కూడా చెప్పారు. గురుపాదాశ్రయస్తస్మాత్ కృష్ణ దీక్షాది శిక్షణం విశ్రంభేన గురో సేవ సాధువర్త్మానువర్తనం సద్ధర్మ ప్రత్యాభోగాది త్యాగ కృష్ణస్య హేతమే. అంటే మొదటి కర్తవ్యం ఏంటంటే మనం చేయవలసింది ఒక ప్రామాణిక గురువుని ఆశ్రయించాలి, ఆయన యొక్క శిష్యత్వాన్ని గ్రహించాలి. తర్వాత మనం ఆయన నుంచి జ్ఞానాన్ని పొందడానికి ఎంతో ఆగ్రహం ఉండాలి, మనకి ఉత్సుకత ఉండాలి. తర్వాత భగవంతుడి గురించి, ఆ ధర్మాన్ని గురించి తెలుసుకోవాలనే ఇచ్చ, కోరిక ఉండాలి. ఈ విధంగా అప్పుడు గురువు నుంచి ఏవైతే మనం వింటామో అది శ్రద్ధగా వినడమే ఒక సేవ. తర్వాత మనం ఆయనకి వాపు సేవ, పర్సనల్గా కూడా సేవ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా గురువు నుంచి మనము ఆయన చెప్పే వాక్యాలు కానీ, ఆదేశాలు కానీ, శిక్షణలు కానీ వినడము, దాన్నే మనము ఇక్కడ సేవ, అది కూడా గురు సేవగా మనం అనుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఏ తుచ్చ సేవ అయినా గురువు కోసం చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఇంకా మన దగ్గర ఉన్న వస్తువులు కానీ, సంపత్తి కానీ, దాన్ని కూడా గురువుకి సేవకి సమర్పించుకోవాలి. ప్రాణైరర్థేర్ధ్యవాచ. సో మన దగ్గర ఏమైనా ఉన్నాయి, ప్రాణాలతో సహా మన యొక్క సంపద, ఇంకా మన యొక్క బుద్ధి, తెలివితేటలు, మన యొక్క వచనాలు, వాక్యాలు అన్నీ కూడా ఈ విధంగా భగవంతుడికి మనము గురువు మాధ్యంతో అర్పించుకుంటాం అన్నమాట. ఈ విధంగా అర్పించుకోవడము ఇది ఒక కర్తవ్యం. కానీ ఇది ఈ యొక్క మనము ఏదైతే గురువుకు సమర్పించుకుంటామో భగవంతుడి కోసం, భగవంతుడికి కూడా గురువు మాధ్యంతో, ఇది ఎప్పుడు కూడా మనము ఒక దీనివల్ల మనకి ఎంతో ప్రతిష్ట వస్తుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి అనే ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా మనము సమర్పించుకోకూడదు. ఏవైనా సరే మనం గురువుకి కానీ, భగవంతుడికి కానీ సమర్పించినప్పుడు, వస్తువులే కానీ, మన చేసే కార్యాలు, సేవలు ఏవైనా సరే మనం ఎప్పుడైనా సరే చిత్తశుద్ధితో, ఇంకా ప్రేమతో, హృదయపూర్వకంగా సమర్పించుకోవాలి. దాన్ని అర్పణ అంటారు.
సో తర్వాత మనము భక్తుల సాంగత్యంలో నివసించాలి. ఈ భక్తుల ద్వారా మనము భక్తి గురించి అసలైన ఆచరణ, ఇంకా ఈ యొక్క సంస్కారం మరియు పద్ధతి, ఇంకా ఈ యొక్క సిద్ధాంతం అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సో ఈ విధంగా మనకి ఆచార్యులు చెప్తున్నారన్నమాట. ఈ విధంగా మనము చేయాలి. ఎటువంటి డిస్క్రిమినేషన్, భేదభావం చూపించకూడదు. ఒక సాధువు ఎవరు అంటే ఆయన యొక్క ఆచరణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సాధవ సదాచార, సదాచారం ఉంటుంది సాధువులకి. సో ఈ విధంగా సదాచారంతో ఉన్న సాధువుల్ని మనము ఎంచుకోవాలన్నమాట. ఆయనే అసలైన సాధువు. ఒకవేళ సదాచారం లేకపోతే, సరైన ఆచరణ లేకపోతే అతను ఒక సాధువు కాదు. అందుకనే ఒక వైష్ణవ సాధువు ఎవరైతే ఉన్నారో సరైన విధంగా ఆయన ఆచరణ అనేది ఉండాలి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అంటున్నారనమాట. సో ఈ విధంగా ఎవరైతే దీక్షిత భక్తులు ఉంటారో వారికి ఆ విధంగా వారిని సన్మానించాలి. సో ఈ విధంగా ఒకవేళ మీకు గమనించారనుకోండి, ఎవరైనా సరైన ఆచరణ లేదు, అతను భక్తుడే కానీ సరైన ఆచరణ లేదు, ఆయన సరిగ్గా ఆచరించట్లేదు, ఎటువంటి భక్తి కార్యాలు ఆచరణలో లేవు సరిగ్గా ఆయన జీవితంలో, అలాంటి వారి నుంచి మనము దూరంగా ఉంటేనే మంచిదన్నమాట. అతనితో సాంగత్యం చేయాల్సిన అవసరం లేదు. అయ్యో అతను భక్తుడు కదా, ఎలా ఉన్నా అతను సాంగత్యం చేయాల్సింది, అలా కాదనమాట. మనం చూడాలి, గమనించాలి. మనం శాస్త్రాలు చదువుతున్నాం కదా, భక్తులు చేయవలసిన కార్యాలు ఏంటి, ఆచరణ ఏంటి అని తెలుసుకొని అలాంటి ఆచరణ ఎవరిలో అయితే ఉందో వారిని మనం అనుసరించాలి. 32వ శ్లోకం. హరి సర్వేషు భూతేషు భగవాన్ ఆస్త ఈశ్వరః ఇతి భూతాని మనసా కామైస్తే సాధు మానయేత్. అంతేకాకుండా ఒక వ్యక్తి భగవంతుని కూడా ఎల్లప్పుడూ స్మరించుకోవాలి. తన యొక్క పరమాత్మ రూపంలో తన యొక్క హృదయంలో ఉన్నాడు. ప్రతి ఒక్క హృదయంలో భగవంతుడు ఉన్నాడు. సో అందుకనే మనము ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క జీవికి కూడా మనము నమస్కారం చేస్తాం, ప్రణామం చేస్తాం, హరే కృష్ణ. ఎందుకు అంటే ఎవరికి చేసేది మనం అంటే ఆ ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో పరమాత్మ నివసిస్తున్నాడు కాబట్టి. సో అందుకనే మనము హరి సర్వేషు భూతేషు, ప్రతి ఒక్క జీవాత్మలో కూడా హరి నివసిస్తున్నాడు పరమాత్మ రూపంలో, ఆయన యొక్క శరీరంలో. అందుకనే మనం ప్రణామాలు చేస్తాం ఒకరికి. అలాగనేసి భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం దేవుడు, భగవంతుడు అని పూజించకూడదు. అది తప్పు. దేవుడు పరమాత్ముడి రూపంలో నివసిస్తున్నంత మాత్రాన ఆ వ్యక్తి దేవుడు అయిపోడు, భగవంతుడు అయిపోడు. ఓకేనా? ఇది క్లియర్గా ఉండాలి మనకి. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు. కొంతమంది మూర్ఖులు అలా అనుకుంటారు. ఇంకొంతమంది మూర్ఖులు ఆత్మ మరియు పరమాత్మకి రెండింటికి వ్యత్యాసం, తేడాలు కూడా తెలియవు అన్నమాట. వాళ్ళు అంతా ఒకటే అనుకుంటారు. ఆత్మ పరమాత్మ అంతా ఒకటే అనుకుంటారు. కానీ అలా కాదు. ఆత్మ పరమాత్మ రెండు కూడా సపరేట్ అన్నమాట. సో ఈ విధంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించాలి, సన్మానించాలి, ప్రణామాలు చెప్పుకోవాలి, తెలుపుకోవాలి. కానీ అంతేగాని ఆయన పరమాత్మ ఉన్నాడు కాబట్టి అతను కూడా నారాయణ, దరిద్ర నారాయణ, స్వామి నారాయణ అని వాళ్ళని సంబోధించి పిలవకూడదు. సో ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా ఎవరైనా మీరు వింటే చెప్తున్నట్టు, అరే వాళ్ళ హృదయంలో కూడా నారాయణుడు నివసిస్తున్నాడు కదా పరమాత్మ రూపంలో, అందుకే అతను, కాకపోతే అతను చాలా పేదవాడు కాబట్టి దరిద్రుడు, కాబట్టి దరిద్ర నారాయణ అని ఆయన పిలవచ్చు మనము. ఆయన దరిద్ర నారాయణుడు, కాకపోతే ఆయన కూడా భగవంతుడే. ఇలా ఎవరైనా చెప్తే మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు మూర్ఖులు అని. టెక్స్ట్ అంటే నెక్స్ట్ శ్లోకం 33. ఏవం నిర్జిత షడ్వర్గైః క్రియతే భక్తిరీశ్వరే వాసుదేవే భగవతి యయా సంలభ్యతే రతిః. ఈ యొక్క కార్యాల ద్వారా ఏవైతే మనకు ముందు చర్చించుకున్నామో, ఒక వ్యక్తి తనలో ఉన్న అసలైన శత్రువులు ఎవరు? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, ఇంకా ఈర్ష్య, కామ, క్రోధ, లోభ, మదం, ఆశ్చర్యాలు, ఈ
6 శత్రువుల్ని కూడా ఆ వ్యక్తి జయించగలడు అన్నమాట. వాటి యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించేయగలడు. అందుకనే ఈ విధంగా ఎప్పుడైతే జరుగుతుందో ఆ వ్యక్తి ఇంకా భగవంతుడి సేవలో ఇంకా బాగా నిమగ్నమై చేయొచ్చు అన్నమాట సేవ. తద్వారా ఆ వ్యక్తి భగవంతుడి సేవలో ఆ పరిపూర్ణమైన ప్రేమ స్థరానికి ఆయన ఎదగగలడు. మనం భక్తిలో ఎన్నో స్టేజెస్ ఉంటాయి కదా, లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఏంటి అంటే ప్రేమ, కృష్ణ ప్రేమ, అది పొందగలం అన్నమాట. సో ఆ స్టేజెస్కు ఫస్ట్ ఫైనల్ స్టేజ్ వెళ్ళడానికి ముందు మనం స్టార్ట్ చేయాలి. గురువు యొక్క ఆశ్రయాన్ని గ్రహించి మనము ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఫైనల్గా మెల్లిగా ఈ యొక్క భక్తి ప్రాసెస్ ద్వారా ఈ అనర్థాలు, శత్రువులన్నీ కూడా మెల్లిగా తొలగిపోయి ఫైనల్గా మనకు కృష్ణుడి ప్రేమ అనేది లభిస్తుంది. కాకపోతే ప్రాసెస్ అంతా కూడా మనం భగవంతుడికి సేవ చేస్తూనే ఉండాలి. సో ఇది పద్ధతి అన్నమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ప్రహ్లాద్ మహారాజ్ అంటాడు, కౌమారం ఆచరేత్ ప్రజ్ఞ అంటే చిన్నతనం నుంచే, 5 ఏళ్ల నుంచే, కౌమారం నుంచే స్టార్ట్ చేయాలి. గురుకులంలోకి అందుకే పంపించేవారు అన్నమాట ముందు పిల్లల్ని. ఈ విధంగా గురువు దగ్గర వాళ్ళు శిక్షణ పొందగలరు అని. బ్రహ్మచారి గురుకులే వసందాంతో గురోర్హితం. ఈ విధంగా చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్యాన్ని పాటించి గురువుల దగ్గర గురుకులంలో ఉండి నేర్చుకుంటారనమాట ఆధ్యాత్మిక జీవితం గురించి. గురువుని అక్కడే ఆశ్రయించి ఆ గురువు యొక్క శిక్షణలు పొంది అనుసరించడం, ఇవన్నీ ప్రాసెస్ అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. అది మన వేదిక పద్ధతి. ఈ విధంగా ఆ వ్యక్తి చిన్నప్పటి నుంచి భక్తి చేసుకుంటూ ఉంటే ఈ భౌతిక విషయాలు, భౌతిక వస్తువుల పట్ల ఆసక్తి అనేది పెద్దగా ఉండదన్నమాట. అతనికి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఉంది, నా దగ్గర ఉన్నదంతా కూడా భగవంతుడిదే, గురువు యొక్క మాధ్యంతో అవన్నీ కూడా నేను భగవంతుడి సేవలో వినియోగించాలి, గురువుకు సమర్పించుకోవాలి భగవంతుడి సేవ కోసం అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. కాబట్టి ఏ విధమైన విషయాలు, వస్తువులపైన, భౌతిక వస్తువుల విషయాల పట్ల ఆసక్తి అనేది కలగదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా తెలిసి ఇది నాకు భోగించుకోవడం కోసం కాదు, ఇది భగవంతుడి సేవ కోసం, ఇది నేను గురువుకి సమర్పించుకోవాలి అని చెప్పిన విధంగా, శాస్త్రాలు చెప్పిన విధంగా దీన్ని నేను భగవంతుడి సేవకి వినియోగించుకోవాలి అని క్లియర్ అండర్స్టాండింగ్ చిన్నప్పటి నుంచే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు ఇంకొక విషయం నేర్చుకోవాల్సింది మనము ఏంటంటే ముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఇంద్రియాలని నిగ్రహించుకోవడం. అది ఎలా అంటే ఇలాగే సంభవం అవుతుంది. భగవంతుడి సేవ చేసుకుంటూ భగవంతుడిని శ్రవణం, కీర్తనం, స్మరణం ద్వారా విష్ణువుకి, భగవంతుడికి ఈ విధంగా మనము ఇంద్రియాలని కూడా నిగ్రహించుకోవచ్చు, కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. సో రూప గోస్వామి పార్ మనకి 9 స్టేజెస్ భక్తిలో ఆదౌ శ్రద్ధ నుంచి స్టార్ట్ చేసుకుని తథా సాధు సంఘ, భజనక్రియ ఇవన్నీ కూడా మనకు చెప్తారు. ఈ విధంగా మనము కృష్ణుడికి పైన ఆసక్తి పెంచుకోవచ్చు, ఇంకా ఫైనల్గా కృష్ణ ప్రేమ స్థాయి వరకు వెళ్ళిపోవచ్చు. 34వ శ్లోకం. నిశమ్య కర్మాణి గుణానతుల్యాన్ వీర్యాని లీలాతనుభిః కృతాని యదాతి హర్షోత్పులకాశ్రుగద్గదం ప్రోత్కంఠ ఉద్ఘాయతి రౌతి నృత్యతి. ఎవరైతే ఈ విధంగా భక్తి మార్గంలో స్థాపితమై ఉన్నారో అతను, ఆ వ్యక్తి ఇంద్రియాల్ని నిగ్రహించుకోగలడు. అలాంటి వ్యక్తే అసలైన ముక్త జీవి. ఎప్పుడైతే అలాంటి ముక్త పురుషుడు, శుద్ధ భక్తుడు భగవంతుడి యొక్క లీలలు, కార్యాలు, గుణాల గురించి, భగవంతుడి యొక్క అవతారాల గురించి వింటాడో అతని యొక్క రోమాలన్నీ కూడా నించుండిపోతాయి అన్నమాట. హెయిర్స్ అన్నీ కూడా పులికించిపోతాయి శరీరంలో. కళ్ళల్లోంచి ఆనందంతో నీరు కాలుతాయి. సో ఈ విధంగా ఆయన యొక్క ఆధ్యాత్మిక సాక్షాత్కారం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఆయన యొక్క వాయిస్ కూడా గదగద అది ఫాల్టర్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఆయన అప్పుడప్పుడు అలాంటి వ్యక్తి, అలా ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందిన వ్యక్తి బహిరంగంగా అందరి మధ్యలో నృత్యం చేస్తాడు, ఒక్కొక్కసారి గట్టిగా గానం చేస్తాడు, గట్టిగా ఏడుస్తాడు. సో ఈ విధంగా ఆయన యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆ వ్యక్తి, ఆ భక్తుడు వ్యక్తం చేస్తారన్నమాట.
సో భగవంతుడి యొక్క అసాధారణమైన లీలలు ఉన్నాయి. ఎలాగంటే ఇప్పుడు భగవంతుడు రామచంద్రుడు ఉన్నాడు, ఆయన రామ్ సేతు ఆయన నిర్మించాడు, అది సాధారణమైన విషయం కాదు. అలాగే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని 7 ఏళ్ల వయసులో ఎత్తాడు, సో అది కూడా సాధారణమైన విషయం కాదు. ఇలాంటి విషయాలన్నీ విన్నప్పుడు ఆ భక్తుడి యొక్క శరీరంలో ఇలాంటి అష్టసాత్విక వికారాలు కలుగుతాయన్నమాట శుద్ధ భక్తులు. కానీ ఎవరైతే మూర్ఖులు, అజ్ఞానులు, నాస్తికులు ఉంటారో అలాంటి వారు మాత్రం ఇవన్నీ కూడా అస్సలు కట్టుకథలు, ఇది నిజం కాదు అని నమ్మరు వాళ్ళు వీటిని. కాబట్టి వాళ్ళలో ఎటువంటి చేతనలో మార్పు చేర్పులు అనేవి కలగవు, వాళ్ళకి ఎటువంటి సాక్షాత్కారం కూడా కలగదు. కానీ భగవంతుడు యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే అసలైన భక్తులు ఉన్నారో వాళ్ళు ఇవి విన్నప్పుడు వాళ్ళ శరీరంలో ఇవన్నీ మార్పులు మనకు కనిపిస్తాయన్నమాట. ఇది ఒక భక్తుడు ఇంకా ఒక అభక్తుడికి మధ్యలో ఉన్న వ్యత్యాసం, తేడా. 35వ శ్లోకం. యదా గ్రహగ్రస్త ఇవ క్వచిత్త సత్యీ అక్రందతే ధ్యాయతి వందతే జనం ముహుష్వసన్వక్తి హరే జగత్పతే నారాయణేత్యాత్మమతిర్గతత్రపః. ఈ విధంగా ఒక వ్యక్తి ఒక భూతం ప్రవేశించిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తాడు అన్నమాట. అంటే గట్టిగా నవ్వడం, అరవడం, భగవంతుడి నామాల్ని జపించడం, భగవంతుడి గుణమహిమల్ని గానం చేయడం చేస్తుంటాడు. అప్పుడప్పుడు ధ్యానంలో కూర్చొని భగవంతుడి పైన స్మరించుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఆయన ప్రతి జీవాత్మకు కూడా ప్రణామాలు అర్పిస్తారు. ఎందుకంటే ఆయన చూస్తారు ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క భక్తులు అని. ఈ విధంగా అప్పుడప్పుడు గట్టిగా పెద్దగా శ్వాస పీల్చుకుంటారు. ఇంకా అసలు బయట వాళ్ళు ఏం ఆలోచిస్తారు నా గురించి అనే విషయాన్ని గురించి పట్టించుకోకుండా ఆయన భగవంతుడి యొక్క ధ్యానంలో నిమగ్నమై ఆ విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు. కొంతమంది ఆయన అంటే చూసి పిచ్చివాడిలా మనకు కనిపించవచ్చు. ఈ విధంగా ఆయన అప్పుడప్పుడు గట్టిగా అరుస్తూ ఉంటాడు, హరే కృష్ణ హరే కృష్ణ, ఓ భగవంతుడా, ఓ జగన్నాథ అని. ఇలా ఆయన గట్టిగా అరవచ్చు అనుకుంటూ ఉండవచ్చు. మనకి తాత్పర్యంలో చెప్తున్నారు, ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడి నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తూ బయట ప్రపంచాన్ని మర్చిపోతాడో, బయట ప్రపంచం ఏమనుకుంటుంది అని ఆలోచనని వదిలేస్తాడో, అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఆ వ్యక్తి ఆత్మమతి. అంటే ఇప్పుడు ఆయన ఒక మతి భగవంతుడి వైపు వెళ్ళిపోయింది, ఆయన చేతన అనేది సంపూర్ణంగా కృష్ణుడి వైపు, భగవంతుడి వైపు వెళ్ళిపోయింది, భగవత్ చేతన అనేది కలిగి ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. 36వ శ్లోకం. తదా పుమాన్ముక్త సమస్త బంధనస్ తద్భావభావానుకృతాశయాకృతి నిర్ధక్త బీజానుషయో మహీయశ భక్తి ప్రయోగేన సమేత్య దోక్షజం. ఈ విధంగా భక్తుడు ఈ భక్తి యోగ ద్వారా అన్ని రకమైన భౌతిక కల్మశాల నుంచి ముక్తుడైపోతాడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కూడా భగవంతుడి యొక్క లీలల పైననే ధ్యానం చేస్తున్నాడు కనుక. తద్వారా ఆయన మనస్సు, శరీరం అన్నీ కూడా ఆధ్యాత్మికంగా మారిపోతాయి. ఈ యొక్క భక్తి, ఈ యొక్క తీవ్రమైన భక్తి కారణంగా ఆయనలో ఉన్న అజ్ఞానత అంతా కూడా తొలగిపోతుంది. ఇంకా ఆ భౌతిక చేతన అనేది అంతా కూడా భస్మం అయిపోతుంది. ఈ విధమైన స్థాయికి ఆ వ్యక్తి చేరుకుంటాడు. ఎప్పుడైతే మనం అలాంటి స్థాయికి చేరుకుంటామో అప్పుడు ఆ వ్యక్తి భగవంతుడి యొక్క పాదాలపైన సంపూర్ణంగా ఆశ్రయం కలిగి ఉంటాడు. ఈ విధంగా మనము సంపూర్ణంగా శుద్ధమైపోయినప్పుడు అన్యాభిలాషిత శూన్యం ఆ పరిస్థితికి వచ్చేసి, అంటే మనకి ఇంకా వేరే ఏమీ అభిలాష లేదు, ఇదొక్కటే అభిలాష ఉన్నది, భక్తి చేసుకో భగవంతుడికి. సో మన యొక్క అన్ని రకాల భౌతిక ఇచ్చలన్నీ కూడా ఇప్పుడు శూన్యమైపోయాయి. అంటే మనకి ఏమాత్రం భౌతిక ఇచ్చలు, కోరికలు లేవు. ఈ విధంగా ఆయన ఇప్పుడు అంటే ఆ వ్యక్తి భగవంతుడికి ఒక దాసుడి రూపంలో కానీ, లేకపోతే ఒక మిత్రుడి రూపంలో కానీ, ఒక తండ్రి రూపంలో కానీ, మా తల్లి రూపంలో కానీ, లేకపోతే ఒక ప్రేమికుడి రూపంలో కానీ ఆయన భగవంతుడిని ఆరాధించుకుంటూ ఉంటాడు. ఈ విధంగా భగవంతుడిని ఎప్పుడు ఆయన ఈ శరీరంలో ఉన్న
చింతన మాత్రం ఎప్పుడు భగవంతుడి పైనే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ చింతన ద్వారా శరీరం, మనసు అన్నీ కూడా ఆధ్యాత్మికంగా మారిపోతాయి. ఎలాగైతే మీరు ఇనపు రాడ్ ఐరన్ రాడ్ని తీసుకొని ఫైర్లో పెడతారు, అగ్నిలో పెడతారు. అది అగ్ని యొక్క వేడికి కాలి కాలి కాలికి అది కూడా ఎర్రగా అయిపోతుంది, అగ్నిలాగా ప్రవర్తిస్తుంది. అలాగే ఈ శరీరం మనం భక్తిలో ఈ శరీరం ద్వారా, మనస్సు ద్వారా మొత్తం భగవంతుడి చింతనలో, భక్తిలో మునిగిపోతే అప్పుడు ఈ శరీరం కూడా, మనస్సు కూడా అంతా కూడా అలా భక్తి యొక్క ప్రభావం ద్వారా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. భౌతికము శరీరమైన ఆధ్యాత్మికంగా మారిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం చేసే కార్యాలు కూడా అప్పుడు అన్నీ ఆధ్యాత్మిక కార్యాలు అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ మనం కృష్ణుడి కోసం, కృష్ణుడి చింతతో, శుద్ధమైన భక్తితో, శుద్ధమైన చేతనతో, శుద్ధమైన మనసుతో కార్యాలు చేస్తుంటే ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యాలు, భగవంతుడి కోసం చేసేవన్నీ కూడా. సో తద్వారా ఈ విధంగా మనము ఈ యొక్క భక్తి యోగలో ఎంతో ఉన్నతి చెందవచ్చు, భగవంతుడి ఆశ్రమంలో పొందవచ్చు. సో ఇలాంటి భావాన్ని మనము శ్రీ చైతన్య మహాప్రభు ఒక జీవితంలో, ఆయన యొక్క జీవితంలో చూడవచ్చు జరగడంగా. సో అక్కడ మధ్వాచార్యులు చెప్తున్నారన్నమాట ఈ విషయం గురించి. సో ఇది మనము శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జీవితంలో చూసాం. ఆయన అలా భగవంతుడు ప్రేమలో ఉన్మత్తుడై మునిగిపోయి విరహంలో ఆయన అప్పుడప్పుడు ఏడ్చేవారు, నవ్వేవారు, అరిచేవారు, నృత్యం చేసేవారు, గానం చేసేవారు, కళ్ళల్లోంటి నీళ్ళు వచ్చేసేవి. సో ఇవన్నీ కూడా మనము చూసామన్నమాట శ్రీ చైతన్య మహాప్రభు యొక్క శరీరంలో జరగడం. సో ఎందుకంటే ఆయన ఆ యొక్క చరమ స్థాయిలో, భక్తిలో మీరు చరమ స్థాయికి చేరుకున్న తర్వాత ఎలాంటి అష్టసాత్విక వికారాలు శరీరాల్లో కలుగుతాయి అని ఆయన వ్యక్తిగతంగా ఆయన శరీరం ద్వారా ఆయన చూపించాడు మనకి, ఆయన యొక్క ఆచరణ ద్వారా. 37వ శ్లోకం. అదోక్షజాలంభం ఇహాశుభాత్మనః శరీరిణః సంసృతి చక్రశాతనం తద్బ్రహ్మ నిర్వాణ సుఖం విదుర్బుధాస్ తతో భజధ్వం హృదయే హృదీశ్వరం. సో అసలైన సమస్య జీవితంలో ఏంటంటే ఈ జన్మ మరియు మృత్యు యొక్క చక్రం. ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో, చక్రం తిరిగినట్టు ఇది కూడా జన్మ మళ్ళీ మృత్యు, మృత్యు తర్వాత మళ్ళీ జన్మ, మళ్ళీ మృత్యు, ఇలా పైకి కిందికి తిరుగుతూనే ఉన్నాం ఈ చక్రంలో మనం. ఈ చక్రం ఎప్పుడు ఈ చక్రం నుంచి బయటపడతామంటే ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సంస్పర్శంలో వస్తాము. కాబట్టి మనం భక్తి చేసుకున్న తర్వాతే ఈ యొక్క చక్రం నుంచి పడగలము. సో అందుకనే ప్రహ్లాద్ మహారాజు అన్నాడు, నా ప్రియమైన బంధువులారా, మిత్రులారా, అసుర పుత్రులారా, వెంటనే మీరు భగవంతుడి పైన ధ్యానం మొదలుపెట్టండి. పరమాత్మ రూపంలో భగవంతుడు నివసిస్తున్నాడు, ఆయన ఆరాధించడం ఇప్పటి నుంచి మొదలు పెట్టేయండి అని చెప్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకమని చెప్తున్నారు. సో ఈ విధంగా భగవంతుడు బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శవ్యతే, 3 స్తరాల్లో మనం భగవంతుడిని చూడొచ్చు, తెలుసుకోవచ్చు, మనకు సాక్షాత్కారం అవ్వచ్చు, మనం ఎలాగైతే ఉన్నతి చెందుతూ ఉంటాము. సో ఈ విధంగా బ్రహ్మ సుఖ అంటే బ్రహ్మ జ్యోతిగా భగవంతుడిని మనం అర్థం చేసుకొని, ఆ యొక్క అంశాన్ని అర్థం చేసుకొని, ఆ యొక్క బ్రహ్మభూత స్తరానికి, ఆధ్యాత్మిక స్తరానికి చేరుకున్నప్పుడు మనకు కలిగే ఆనందమే బ్రహ్మసుఖ, ఆ యొక్క బ్రహ్మజ్యోతిలో విలీనమై కలిగే ఆనందం. ఈ బ్రహ్మజ్యోతి ఏం లేదు, భగవంతుడి యొక్క కాంతి. యస్య ప్రభా ప్రభవతో జగదండనాథ. తో ఈ యొక్క భగవంతుడి కాంతియే బ్రహ్మజ్యోతి. అందులో ప్రవేశించిన తర్వాత మీకు ఒక రకమైన బ్రహ్మ సుఖం అనేది కలుగుతుంది. అక్కడ ఈ భౌతిక దుఃఖాలు అనేవి ఏమీ ఉండవు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఆ సుఖం ఎందుకు కలుగుతుందంటే ఆ కాంతి కృష్ణుడి నుంచి వస్తుంది కనుక. కాబట్టి కృష్ణుడి యొక్క సంపర్కము ద్వారానే మీరు అసలైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలరు, వేరే ఒక్క మార్గం అనేది లేదు. సో ఈ విధంగా మనము ఆ సమయంలో సంతృష్టి పొందవచ్చు, ఒక రకమైన ఆనందం పొందవచ్చు. కానీ మనము ఆ బ్రహ్మ సుఖం, ఆ బ్రహ్మ జ్యోతిలోనే ఉన్నామనుకోండి, ఇంకా
అది సంపూర్ణమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం అనుభవించలేము. అనుభవించాలంటే ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా ముందుకెళ్తే వైకుంఠము, ఆధ్యాత్మిక ప్రపంచం, భగవంతుడి యొక్క ధామము, భగవద్ధామము ఉంటుంది. దాంట్లోకి ప్రవేశించి అక్కడ భగవంతుడికి మనము డైరెక్ట్గా భగవంతుడికి సేవ చేసుకున్నప్పుడు కలిగే ఆనందము అన్నిటికన్నా ఉన్నతమైనదన్నమాట. సో అప్పుడు మనము ఇంకా సంపూర్ణమైన ఆనందాన్ని మనకు కలుగుతుంది. అది మనకు సంపూర్ణంగా సంతృప్తి కలిగిస్తుంది. సో ఈ విధంగా మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఈ బ్రహ్మ సుఖం కన్నా కూడా భగవంతుడికి భక్తి సేవ చేసుకున్న తర్వాత వచ్చే సుఖము చాలా ఉన్నతమైనది అని. ఈ విధంగా ఏదో ఒక భగవంతుడికి దాస్య భావంతోనో, సాఖ్య భావంతోనో, మాధుర్య భావంతోనో, వాత్సల్య భావంతోనో మనము సేవ చేసుకోవడం ద్వారా వచ్చే ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం అనేది ఎన్నో ఎన్నో రేట్లు మనకి బ్రహ్మసుఖం కన్నా కూడా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. తద్వారా మనము ఇంకా అన్ని రకాల ఆనందాలు, సుఖాల కన్నా కూడా ఎక్కువ ఆనందం, సుఖాన్ని అక్కడే పొందగలం. అది అసలైన ఆధ్యాత్మిక ఆనందం అన్నమాట. 1000 రేట్లు ఆనందం అది భౌతిక సుఖం కన్నా కూడా ఎక్కువ. సో ఇవన్నీ కూడా మనము భగవంతుడి యొక్క సంస్పర్శలోకి వచ్చే కలిగే ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం. సో మనకి రూపగోస్వామి పాదులు కూడా చెప్తారనమాట, ఈ బ్రహ్మ జ్యోతిలో విలీనమై కలిగే ఆనందము బ్రహ్మానందం. కానీ దానికి ఒకవేళ మనము ఇందులో వచ్చే ఆనందానికి మనము మల్టిప్లై చేసామనుకోండి 100 ట్రిలియన్ టైమ్స్ దానికి 100 ట్రిలియన్ టైమ్స్ కన్నా ఎక్కువ రేట్లు మనము చేసినా కానీ అది కూడా అప్పుడు కూడా భక్తిలో మనకు వచ్చే ఆనందం యొక్క ఒక బిందువుతో కూడా సమానం కాదంట. అంటే భక్తిలో మనకు కలిగే ఆనందము కోట్ల రేట్లు ఎంతో ఈ బ్రహ్మసుఖం కన్నా, బ్రహ్మానందం కన్నా కూడా ఎక్కువైంది. కాబట్టి ఈ బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. సో అందుకనే ఒక వ్యక్తి బ్రహ్మభూత స్థానానికి వెళ్ళినప్పుడు ఆయన ఆనందాన్ని పొందుతాడు, అన్ని రకాల దుఃఖాల నుంచి ముక్తుడైపోతాడు, శోకాల నుంచి, రైట్. ఇంకా ఆ స్థితి నుంచి ఆయన శుద్ధ భక్తిని పొందుతాడు. సో అందుకనే ఈ బ్రహ్మభూత స్థరం నుంచి కూడా మనము భక్తి స్థరానికి వెళ్ళాలి. అక్కడి నుంచి భక్తి చేసుకోవడం ఇంకా ఈజీ చేసుకోవచ్చు. సో వారికి నా భక్తి లభిస్తుంది చేసుకోవడం ద్వారా. సో మనం దానికోసం మన మనస్సుని భగవంతుడికి చింతనలో పెట్టాలి. మనః కృష్ణ పదారవిందయో. సో ఈ విధంగా మనము భగవంతుడికి విగ్రహ రూపంలో సేవ చేసుకొని ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క చింతలో మన మనస్సుని ధ్యానాన్ని పెట్టవచ్చు. తద్వారా మనము ఈ భౌతిక కల్మషాల నుంచి ముక్తి పొందవచ్చు. సో ఈ విధంగా మనము ఎన్నో విధాలుగా భక్తి చేసుకోవచ్చు, ముందుకెళ్ళవచ్చు. 38వ శ్లోకం. కోటి ప్రయాసో సురబాలకాహరేర్ ఉపాసనే స్వే హృది ఛిద్రవత్సతః స్వస్యాత్మనః శక్యురశేషదేహినాం సమాన్యతః కిం విషయోపపాదనైః. ఓ నా ప్రియమైన బంధువులారా, మిత్రులారా, అసురపుత్రులారా, ఈ పరమేశ్వరు భగవంతుడు మనకి ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో నివసిస్తున్నాడు. ఆయనే మన అసలైన మిత్రువు, బంధువు, అన్ని జీవాత్మలకి సుహృదుడు. ఇంకా ఆయన్ని ఆరాధించడానికి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు మరి ఆయనకు భక్తి చేసుకోవట్లేదు? అలా ఆయనకు భక్తి చేసుకోకుండా ఇలాంటి అనవసరమైన ఇంద్రియ భోగ తృప్తి, ఇంద్రియాలు తృప్తిపరచుకోవడానికి ఇంద్రియ భోగ వస్తు విషయాలపైన ఎందుకు నిమగ్నమై ఉన్నారు అని ఇలా ప్రశ్నిస్తూ చెప్తున్నారు ఈ యొక్క మిత్రులకి. సో భగవంతుడు ఆయన ఎంతో మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నా కానీ ఆయన్ను ఆరాధించుకోవడం అనేది చాలా సులువు. కనుక మనము చూడవచ్చు, భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్నారు. అంటే మనకు ఎంత దగ్గరగా ఉన్నాడు భగవంతుడు.
అనే విషయాన్ని మనం ఆలోచించవచ్చు. అంటే భగవంతుడు ఎంత మన హృదయానికి దగ్గరగా ఉన్నాడు మనం చూడవచ్చు, తెలుసుకోవచ్చు. కాబట్టి ఆయన్ను ఆరాధించడం అనేది చాలా కష్టతరమైన విషయం కాదు. చాలా ఈజీగా మనం భక్తి ద్వారా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, ఈ విధంగా ఈజీగా మనం భగవంతుని ఆరాధించుకోవచ్చు, సేవ చేసుకోవచ్చు. మనం జస్ట్ భగవంతుడి విషయం గురించి శ్రవణం చేస్తూనే భగవంతుడి యొక్క సంస్పర్శంలోకి మనం వచ్చేయచ్చు. అవునా? సో అందుకనే ఈ యొక్క నవవిధ భక్తి అనేది చాలా సహజంగా, సరళంగా, సునాయాసంగా మనం చేసుకొని భక్తి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు భక్తి చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఇంద్రియాలని భోగించుకోవాలి అంటే, రకరకాల పాపకార్యాల్లో లిప్తం అవ్వాలి అనుకుంటే, భోగించడానికి అంటే ఇప్పుడు మద్యపానం చేయాలనుకున్నా, అలాగే ఒకవేళ మాంసాహారాలు తినాలనుకున్నా, వేశ్యగ్రహాలకి వెళ్ళాలనుకున్నా, ద్యూత క్రీడ ఆడాలనుకున్నా, ఇవన్నిటికీ కూడా మీకు డబ్బులు కావాలి, చాలా పరిశ్రమించాలి వాటి కోసం, ఫ్రీగా ఏమి దొరకవు. మళ్ళీ దీని యొక్క ఫలితం ఏంటంటే నరకానికి వెళ్ళాలి. అంటే నరకం వెళ్ళడం అనేది చాలా కాస్ట్లీ అఫేర్ అనమాట, చాలా ఖరీదైన వ్యాపారం. అంటే చాలా డబ్బులు ఖర్చు చేసుకొని నరకానికి వెళ్ళాలి. అదే భగవద్ధామానికి వెళ్ళాలంటే మీరు ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్నదాంతో భగవంతుడిని ఆరాధించుకుంటే సరిపోతుంది. మీరు ఎక్స్ట్రాగా ఏమీ ప్రయాసించి కష్టపడి మరీ ఏమీ సంపాదించాల్సిన అవసరం లేదు. అదే మీరు ఇంద్రియాలను భోగించుకోవాలనుకుంటే మాత్రం చాలా పరిశ్రమించాలి, చాలా కష్టపడి చాలా సంపాదించిన తర్వాతనే ఆ డబ్బులతో కానీ ఆ వస్తువులతో కానీ మీరు ఇంద్రియాలని భోగించవచ్చు. అయినా అలాంటి దాని ఫలితం ఏంటంటే లాస్ట్కి మళ్ళీ నరకానికి వెళ్తారు, దాని ఫలితంగా పాపకార్యాలు చేసిన ఫలితంగా. కాబట్టి మరి ఏం లాభం? ఎందుకు ఇంత కష్టపడి నరకానికి వెళ్ళడానికి, ఇంత కష్టపడి నరకాన్ని వెళ్ళడానికి ఎందుకు? దానికన్నా ఈజీగా భగవద్ధామానికి వెళ్ళి ఆనందం పొందొచ్చు కదా. సో ఈ లాజిక్ మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. భగవంతుడిని మరి ఎందుకు వెళ్ళట్లేదు జనాలు? ఎందుకంటే అదాంత గోభిర్విశతం తమిశ్రం. అదాంత గోభిర్ అంటే మన యొక్క ఇంద్రియాలని మనము నిగ్రహించుకోలేకపోయాము. ఆ ఇంద్రియాలన్నీ కూడా భౌతిక విషయాల్ని భోగించాలి అనే ఒక తపనలో నిమగ్నమైపోయి ఉన్నాయి. అందుకనే ఇక్కడ మనము ఎంత శ్రవణం చేసినా, కీర్తన చేసినా ఏం ఫలితం ఉండట్లేదు. అవునా? మతిరుణ కృష్ణే పరతస్వతో వా మితో బిపద్యేత గృహవ్రతానాం అదాంత గోభిర్విశతాంతమిశ్రం పునశ్చర్వితచర్వణానాం. ఇది ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుతో అన్నాడు ఈ విధంగా. అవునా? సమస్య ఏంటి? ఎందుకు మనము భక్తి చేసుకోవట్లేదు? ఇంత తెలిసి కూడా, ఇంత ఈజీ ప్రాసెస్ అని తెలిసి కూడా ఎందుకంటే మన మతి అనేది ఇప్పుడు కృష్ణుడి వైపు వెళ్ళట్లేదు. మతిరుణ కృష్ణ పరతస్వతోహ అంటే పరులు వేరే వాళ్ళు చెప్పినా మన కృష్ణుడి వైపు మన మనస్సు వెళ్ళట్లేదు. మనం సొంతంగా ప్రయత్నించినా మన వైపు కృష్ణుడి వైపు మన మనస్సు వెళ్ళట్లేదు. ఎందుకంటే మితో బిపత్యేత గృహవ్రతానా, ఈ యొక్క ఇంద్రియాలని భోగించాలి అనే యొక్క కాన్సెప్ట్ మన మైండ్లో దూరిపోయింది. ఇలాగే మనం ఆనందం పొందగలము, వీటి ద్వారా మనకు అసలైన ఆనందం దొరుకుతుంది అనే ఒక మైండ్లో మనకు కూర్చునిపోయింది. సో మన మైండ్, మన సెన్సెస్, ఇంద్రియాల మనస్సు అంతా కూడా దాని మీదే నిమగ్నం అయిపోయి ఉందన్నమాట. అందుకనే తద్వారా ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు మనం ఎందుకు ఆ ఇంద్రియాలని బయటికి తీసుకురాలేకపోతున్నాం మనస్సుని వాటి నుంచి? ఎందుకంటే మన కంట్రోల్లో లేవు. ఇప్పుడు మన మనస్సు, మన ఇంద్రియాలు మన కంట్రోల్లో లేవు. మనం చెప్పినట్టు మన మనస్సు, ఇంద్రియాలు వినట్లేదు. సో కనుక అదాంత గోభిర్ అంటే మనకు కంట్రోల్లో లేని కారణంగా విశతాం ప్రవేశిస్తున్నాయి మన ఇంద్రియాల కార్యాల ద్వారా మనం ప్రవేశిస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాము? నరకానికి. తామిశ్రం, విశతాం తామిశ్రం. ఏం చేస్తాం? అలా నరకానికి వెళ్తున్నామంటే నరకం అంటే ఏంటంటే కష్టం, చాలా దుఃఖం ఉంటుంది, అక్కడ కష్టం ఉంటుంది. సో మనము ఇలాంటి పాపకార్యాల ద్వారా నరకానికి వెళ్ళి కష్టాన్ని అనుభవిస్తాం. దాని తర్వాత మనకు ఎటువంటి శరీరాలు లభిస్తాయి? కుక్క, పిల్లి, పంది. ఆ శరీరాల్లో కూడా మళ్ళీ ఏం చేస్తాము? ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్. ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేతత్ పశువీరు నరాణ. పశువులకి మనుషులు ఉన్న వ్యత్యాసం
లేదు ఏ విషయంలో అంటే ఈ 4 విషయాల్లో. మనిషి శరీరంలో అవే చేసాము, అక్కడికి వెళ్ళి తర్వాత ఈ పాపకార్యాల్లో లిప్తమైన తర్వాత వచ్చే శరీరాలు మనకు మళ్ళీ మనిషి శరీరం దొరకదు. మీరు భగవంతుడికి భక్తి చేసుకోకుండా పాపాలు చేసుకుంటూ కూర్చుంటే నెక్స్ట్ వచ్చేది నరకానికి వెళ్ళి అక్కడ అనుభవించిన తర్వాత కూడా మీకు వచ్చేవి చాలా తుచ్చమైన ప్రాణుల యొక్క శరీరాలు. అందులో కూడా మళ్ళీ మీరు ఏం చేస్తున్నాం మనం అంటే మళ్ళీ అదే చేస్తాం. మళ్ళీ ఆహార నిద్ర భయనిద్ర పునశ్చర్విత చర్వానానం. ముందే నమిలి వదిలేసిందే మళ్ళీ నములుతున్నాం. అంటే ఆల్రెడీ అవే చేసాం పనులు, అవే మళ్ళీ చేస్తున్నాం పనులు. దాని కారణంగా మళ్ళీ భౌతిక శరీరంలోనే ఉండిపోతాం. ఈ భౌతిక చక్రం జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలోనే తిరుగుతూనే ఉంటాం. ఇందు నుంచి ఎప్పుడు బయటపడడం. మళ్ళీ ఎన్నో కష్టాలు ఉన్నాయి, నాకు ఎన్నో బాధలు ఉన్నాయని ఏడుస్తూ ఉంటాం. సో దీని నుంచి ఎప్పుడు ఇంకా మనం బయటికి రాలేమన్నమాట. దీని నుంచి బయటికి రావాలంటే చాలా సింపుల్. భగవంతుడిని ఆరాధించుకోవాలంటే చాలా సింపుల్. భగవంతుడు చెప్పాడు, నన్ను ఆరాధించుకోవడం పెద్ద విశేషం కాదు, చాలా ఈజీ, చాలా కష్టం కాదు, ఎంత పెద్ద కాస్ట్లీ కాదు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపాహృతం అశ్నామి ప్రయత్నాత్మనః. మీరు నాకు పత్రము, తులసి దళం, పత్రం, పుష్పము, మీ ఇంటి దగ్గర ఉన్న ఏదో ఒక చెట్టులోంచి ఒక పువ్వు, ఫలం, అలాగే నీరు, జలం. సో ఇది చాలా ఈజీ వీటిని అర్పించడం భగవంతుడికి. ఏదో ఒకటి అర్పించి కూడా భగవంతుడికి మనం భగవంతుడిని భక్తితో శ్రద్ధతో ఆరాధించుకుంటే చాలు, మనం భగవద్ధామం తిరిగి వెళ్ళిపోవచ్చు. సో భక్తి అనేది ఇంత ఈజీ. ఎందుకు మీరు ఇలాంటి ఈజీ భక్తిని తీసుకోండి. ఇప్పటి నుంచే తీసుకోవాలి, ఇంకా లేకపోతే చిన్నప్పటి నుంచి లేకపోతే పెద్దగా అయిన తర్వాత ఇంకా కష్టం అవుతుంది అని ప్రహ్లాద్ మహారాజు తన యొక్క బంధువులకి మిత్రులకి చెప్తున్నారన్నమాట. ఈ విషయాలు అయితే ఆయన నారదుడి నుంచి నేర్చుకున్నాడు. సో ఈరోజు ఇక్కడే మనము ఆపివేద్దామంట భాగవతం కథాన్ని. సో మళ్ళీ మనం నెక్స్ట్ రేపు కంటిన్యూ చేద్దాము 39వ శ్లోకం నుంచి. ఎంతో ఓపికగా విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీమద్ భాగవతం కీ జై.